ఈ భూమి మన తల్లి. అమ్మ కోసం అమ్మ మెడలో గొలుసు నాకు కావాలని, అమ్మ కాలికున్న అందెలు నాకు కావాలని కొడుకులు కొట్టుకుంటుంటే, కొడుకులు లాగేసుకుంటుంటే ఆ అమ్మ నగలు పోతున్నాయని ఏడవదు, నా కడుపున పుట్టిన కొడుకులు ఇలా అయిపోయారని ఏడుస్తుంది. మీరు అలా కొట్టుకోకండి. ఈ తల్లి పృథివీ మనందరికీ. అలాగే పరమదయాళు అయినటువంటి పరమేశ్వరుడున్నాడే, ఆయన జనకో దేవా సకల దయాళు. అందరి పట్ల పరమదయ కలిగినటువంటి పరమేశ్వరుడు. మీరు ఎవరు ఏ పేరు పెట్టి పిలవండి, ఏ దేశాల్లో, వాడు మన తండ్రి. మన ప్రవర్తన బాగుంటే తండ్రి సంతోషిస్తాడు, నాకు ఇటువంటి కొడుకు పుట్టాడంటాడు. మన ప్రవర్తన బాగుండనప్పుడు మన తండ్రిని మనం ఏ పేర్లు పెట్టి పిలిచినా ఆయన బాధపడతాడు, అయ్యో నా బిడ్డలు ఇలా ప్రవర్తిస్తున్నారని. అందుకని మన తండ్రి సంతోషించేటట్టు ప్రవర్తిద్దాం. ఆ సకల దయాళు అయినటువంటి ఈశ్వరుడిది ఏ దయో, ఆయన బిడ్డలమైన మనకి ఆ దయే ఉండాలి. ఆత్మావై పుత్రనామాసి, తండ్రిలా కొడుకుంటే మర్యాద. అంత దయాళు అయినటువంటి సర్వేశ్వరుడి బిడ్డలం మనం కూడా అదే దయతో ఉందాం తప్ప దయని విడిచి క్రౌర్యాన్ని మనం పెంచుకోవద్దు.